ఈసీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులపై లాఠీ చార్జినే ఖండించండి. జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జినే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పేపర్ లీక్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని. సిగ్గు శాంతియుత నిరసనపై దాడులు చేయడం, సిగ్గు శాంతియుత నిరసనపై దాడులు చేయడం. రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పేపర్ లీకేజ్ కు బాధ్యత వెంటనే వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. దాదాపు 25 రోజుల నుంచి సోనం వాంగ్సుక్ అనే అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. అలాగే 3 డేస్ బ్యాక్ అతను నిరాహార దీక్ష భగ్నం చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే హాస్పిటల్లో కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. అట్లాగే ఆయనకి సంఘీభావంగా మద్దతుతో దాదాపు స్టూడెంట్స్ కావచ్చు, ఆందోళనకారులు కావచ్చు, ఆయన మద్దతుదారులు కావచ్చు, ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు యంత్రమంత్ర దగ్గర. అకారణంగా వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అమానుషంగా దాడి చేసి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కొంతమంది విద్యార్థులకి రక్తగాయాలయ్యాయి. అట్లాగే ఒకరిద్దరు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తుంది వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి, అట్లాగే దాడులు చేసిన వాళ్ళని శిక్షించాలని. అట్లాగే ఈ పేపర్ లీకేజ్ కారణంగా దాదాపు 20 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. అట్లాగే ఆయన రాజీనామా చేసేంత వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి మేము ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తామని చెప్పి కూడా ఇంకా ఆల్ ఇండియా వైడ్గా చేస్తున్నారు మా యూనియన్ తరఫున. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా అకారణంగా ఇప్పుడు దొంగ కేసులన్నీ పెట్టారు, ఆ కేసులన్నీ కూడా తీయాలని చెప్పి, అట్లాగే వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఇవ్వాలని, ఆయన రాజీనామా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.